నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని కైకలూరు నియోజకవర్గం అభ్యర్థి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కైకలూరు మండలం వరాహపట్నంలోని ఆయన నివాసం వద్ద ఏలూరు తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకుని దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్లను తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడని, వారిని తిట్టిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. మాట్లాడినప్పుడు ఇది తప్పు జరుగుతూ ఉంటుంది, తప్పు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే పిలిచి శిక్షించిన మందలించిన జైలు. జగన్మోహన్ రెడ్డి గారు విరతాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే ఆయన మంత్రి పదవులు వస్తుంది. ఇదంతే క్వాలిఫికేషన్ కావచ్చు. ఎవరు తిట్టారు, తిట్టకపోతే మహిపాల్ రెడ్డి అంటే మహిదర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి. ఎంతో రాజకీయాల్లో అరక్గా ఉంది. అందుకని ప్రజలకి ఇవన్నీ కొత్తగా చెప్పే పని కాదు. రాబోయే రోజుల్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవడం తథ్యం. ఈ నియోజకవర్గం అన్ని ఏలూరు పార్లమెంట్ అయినా కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఖాళీ ఖజానా అప్పు చెప్పి చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్నారు. మొదటి నెల జీతాలు ఇస్తే కూడా కష్టం. కేంద్ర సహకారం లేకుండా ఏం చేయలేదు. ఏ విషయంలోనూ వాళ్ళు పాత ప్రభుత్వానికి పనులు అందరికీ తెలుసు. అభివృద్ధిలో అసలు పోలికే లేదు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మనకి ఇప్పుడు ప్రత్యేకంగా మాకున్న మహేష్ కుమార్ గారికి నాకు ఉన్న చేయాల్సిన ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గానికి చిన్న చిన్న కార్యక్రమాలు అంటే చిన్న కాదు, మన రాష్ట్రంలో ఉండే రోడ్లు లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ ఇట్లాంటివి మనం చేస్తాం. ముఖ్యంగా 3 పనులు మేము టేకప్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. అన్న శ్రీనివాస్ గారు మాట్లాడతాం. ఫాదర్ గురించి అంటే నాన్న గురించి మాట్లాడారు. నాన్న మా అందరికీ నేర్పించింది కూడా మంచితనంగా ఉండడమే నేర్పించారు. అదే రకంగా నేను కూడా ఆల్మోస్ట్ 18 ఏళ్ళ నుంచి కంపెనీ చూస్తున్నాను. ఇప్పుడు పాలిటిక్స్ లో ఒకసారి సార్ పిలిచి మేము చేసే సేవా సొసైటీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. నేను కూడా పొలిటికల్లో ఫాదర్ నాన్నతో పాటు యాక్టివ్గా ఉంటుండే. సార్ని రెగ్యులర్గా కలవడము ఉన్నప్పుడు ఈసారి ఏలూరు పార్లమెంట్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు చేస్తావా అని అడిగాడు. ఖచ్చితంగా అండి, మీరు ఓకే అంటే నేను చేస్తానండి అని చెప్పాను. అలాగా ఇవాళ మీ ముందు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు ఉండడం జరిగింది. ఇంకొకటి మీరందరూ అనుకోవచ్చు, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ సమస్యలు తెలియదేమో అని అనుకోవచ్చు. అదేం లేదు, అన్ని సమస్యలు తెలుసుకున్నాను. ప్రతి ఒక్క సమస్య నేను డిస్కషన్ చేస్తున్నాను. మీరు ఏదో వేరే ఊరోడని అనుకోవద్దండి. మీ తమ్ముళ్ళలాగా, మీ కొడుకుల్లాగా, మీ మనవాళ్ళలాగా అనుకోండి. నేను ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాను. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. ఇంకా వచ్చే టైంలో మండల వైజ్ కార్యక్రమాలను పెట్టుకుంటాను. అప్పుడు ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కలిసి మీ అందరినీ కలిసి మాట్లాడతాను. ఇవాళ ప్రెస్ వాళ్ళకి తక్కువ టైం ఉందని అంటున్నారు. అందుకే మనం మండల మీటింగ్లో కూడా కొంచెం మాట్లాడి మీ అందరినీ పరిచయం చేసుకుంటాను. ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ.